చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్ అత్యంత సమీపంలో ఉన్నాయి. ఒక పక్క బీజేపీ, టీడీపీ, జనసేన ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. చూసుకున్నట్లయితే ఈసారి ఎలా ఉండబోతుంది, ఈసారి ఎవరు వస్తారని మీ ఒపీనియన్స్? ఏం పిక్చర్ లేదు, లాగేది లేదు. ఆల్రెడీ ఆడకుండా ఆర్డీఏడు మా జగన్మోహన్ రెడ్డి 3 డిఏడు. అయినా సరే మా జగన్మోహన్ రెడ్డి సార్ మరి ఒక పక్క చూస్తే సంక్షేమ పథకాలతో నేను ముందంజలో ఉన్నానని ఈయన అంటున్నారు. అభివృద్ధి అంటే కంపెనీలు వీటితోనే ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏం లేదు అదేమి చంద్రబాబు 40 రోడ్లు వేసి ఇస్తే ప్యాన్ తీశాడు వాళ్ళు ఎవరు అన్నాడు. ఆ 42 కోట్లు పోలవరం. అసలు నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను, విజిలెన్స్ స్కూల్లో డ్రైవర్ని. ఆ తిరుపతి వెంకట స్వామి భయపడ్డాడు, ఆయన కూడా భయపడ్డాడు. ఈ ఏది మన చంద్రబాబు గారికి ఏమంటే మా జగన్ వస్తే ఓకే. మరి ఒక పక్క 175 స్థానాలకు 175 అంటున్నారు సార్. సుమారు ఎన్ని స్థానాల్లో గెలవచ్చు అంటారు? మాకు నా ఊహ ప్రకారం నేను స్కాట్ చూపేవాడిని, నేను 5 జిల్లాలు చూపుతా. నా మైండ్ ప్రకారం అయితే 2 తగ్గుతాయి అంతే. ఈసారి సీఎం ఎవరంటారు ఏపీకి, ఆంధ్రప్రదేశ్? మా జగన్ అండి. కాదు మాకు 5 డిఏ మా జగనే. ఓకే బాబాయ్ గారు, థ్యాంక్ యూ. సార్ చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్ ఈసారి ఏపీ ప్రజలు ఎటున్నారంటారు? కూటమి వైపు ఉన్నారు సార్. చూసుకున్నట్లయితే ఒక పక్క బీజేపీ కూడా కలవడం జరిగింది. ఈసారి మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతానండి? కూటమి వైపే మొగ్గు చూపుతారు. మరి ఈయనేమో వైనాట్ 175 అంటున్నారు. ఈసారి మళ్ళీ ఇష్టం అది, ఆయన ఏమని అంటాడు, ఇంకా ఎక్స్ట్రా కూడా వేస్తాడు ఆయన. ఒక పక్క సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి అని ఈయన అంటున్నారు. అభివృద్ధి అంటే జాబులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు అని ఈయన అంటున్నారు. వాళ్ళే ఉంటారు అభివృద్ధి ప్లస్ సంక్షేమం అంటారు వాళ్ళు. అది ఈయన ఒకటే పట్టుకున్నాడు, ఈయన వాళ్ళే పట్టుకున్నారు. 2 వైపులా ఉండాలి పరిపాలన అంటే, 2 ఉండాలి. ఆయన 3 రాజధానులు అన్నాడేమో, అమరావతి రాజధాని అన్నాడు ఈయన. అది సరే. మరి ఈ పరిణామాలన్నీ చూస్తే ఎలా ఉండబోతున్నాయి సార్ 2024 ఎలక్షన్స్? 2024లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది ఖాయం. సో ఖచ్చితంగా 170 స్థానాలకు ఎన్ని రావచ్చండి? 150 స్థానాల పైన వస్తాయి కూటమికి, 150 పైన వస్తాయి. సో మళ్ళీ ఏపీ సీఎం ఎవరంటారు? చంద్రబాబు నాయుడే. థ్యాంక్ యూ సార్. ఆయన లాస్ట్ వరకు, ఆయన కాలం తీరే వరకు ఆయన ఉంటాడు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పోతాడు తెలియదు, కానీ ఆయన టైం వరకు ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్ నోటిఫికేషన్ కోసం ఏపీ ప్రజలు చూస్తున్నారు. ఈసారి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారని మీ అవగాహన? టీడీపీ కావాలి. ఒక పక్క ఏమో సంక్షేమ పథకాలతో నీ ముందంజలోని సిద్ధం సభలు పెడుతున్నారు. ఈయన ఎవరికి కావాలండి? పప్పు ఉద్యోగాలు ఉన్నాయా, లేకపోతే ఎవరికైనా ఉద్యోగాలు చూపించమని సార్. మరి చూసుకుంటే ఉద్యోగమా ఎవడని పిల్లెత్తాడా? బీటెక్ చేసినోడికి ఒక 5 ఏళ్ళకి ఉద్యోగం చేస్తున్నాడు, ఎంకామ్ చేసినాడు 5 ఏళ్ళు ఉద్యోగం చేస్తున్నాడు. రేపు వదినా రేపు ఎవరైనా పిల్లలు ఎవరైనా ఎత్తాడు, ఆడ నిమ్మాలండి కూతురిని, కూతురిని నిమ్మాలండి. సార్ మరి ఒక పక్క చూసుకుంటే విద్యార్థులకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు, జాబ్ మేళాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేవు. ఈ పరిణామాలన్నీ చూస్తే ఈసారి ఎలా ఉంటుంది సార్? ఇవన్నీ రావాలని టీడీపీ రావాల్సిందే. జనసేన కూటమి, బీజేపీ 3 వస్తేనే. మరి ఒక పక్క ఈయనేమో వైనాట్ 175 అంటున్నారు, 170 స్థానాలకి నేనే గెలుస్తానంటున్నారు. ఉంటుంది అంటారు ఖచ్చితంగా? వైనాట్ 375 పెట్టుకుంటే బాగుతాయి. వైనాట్ 175, వైనాట్ 375 పెట్టుకోమని. సార్ మరి ఇప్పుడు ఈ ఉమ్మడి పొత్తు ఏదైతే ఉందో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఎఫెక్ట్ ఉండొచ్చు అండి? ఉమ్మడి పొత్తు ఏదైనా ఉండదు, ఈ ఓట్లు తెలియదే అండి, ఎవరికి తెలిసిలే. కానీ సో మరి క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయి సార్? శాస్త్రాలలో డబ్బులు పోస్తున్నాడని అభిమానం ఉంది కొంతమందిలో, ఉన్నా కానీ మెయిన్ అభివృద్ధి కావాలి, కానీ సంక్షేమ పథకాలు ఎవరికి కావాలి? సార్ మరి చూసుకున్నట్లయితే ఏపీ సీఎం ఎవరంటారు ఖచ్చితంగా? మా చంద్రబాబే సీఎం ఈసారి. 2029లో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈసారి ఎలా ఉండబోతున్నాయి? రెండోది ఏపీ ప్రజలు చూపెట్టుంది మ్యాక్సిమం జగన్ ఉందన్న, సారీ జగనే. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఒక పక్క బీజేపీ ఎవరైతే ఇప్పుడు ఉన్న టీడీపీ, జనసేనతో ఉమ్మడి పొత్తుతో కలిసిపోయింది, ఎంపీ ఎలక్షన్స్ ద్వారా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇటు పక్క చూసుకుంటే వీళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారు, వాళ్ళు మేనిఫెస్టో. ఈయన వైనాట్ 175 అంటున్నారు. సుమారు ఎన్ని రావచ్చు? మ్యాక్సిమం ఒక 35 నుండి 135 నుండి 140. ఒకవేళ ఈ ముగ్గురు ముందుకు రావడం వల్ల ఉమ్మడి పొత్తుతో ఏదైతే ఉందో దానివల్ల ఏమైనా నెగిటివిటీ ఉందంటారు?
నెగిటివిటీ ఏముండదండి. మాక్సిమం లబ్ధి పొందిన వాళ్ళు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని ఓటు అయితే చాలు, మాక్సిమం గెలుస్తారు. ఒక పక్క ఏమైనా సంక్షేమ పథకాలే అభివృద్ధి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క డెవలప్మెంటే అభివృద్ధి అంటున్నారు. అంతకన్నా సంక్షేమం ఇద్దాం అన్నారుగా సూపర్ 6 ద్వారా. మరి అప్పుడు అప్పులు అంతకుముందు ఏ సంక్షేమం ముందే అంతకుముందు 2 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయిగా, మరి ఈ సంక్షేమం అప్పు కాదా? ఏంటంటే ఇప్పుడు ఏంటంటే పేదవాడు కొంచెం నలుగురిలో పక్కనవాడు పేదవాడు డబ్బున్నాడు పక్క నుంచోకూడదు, వాళ్ళకి ఏ కాడికి వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉండాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. చూసుకున్నట్లయితే చదువుకోకూడదు, పేదలు ఎప్పుడూ మన కింద పనిచేస్తూ ఉండాలి, అలా ఉంటే అప్పుడు బాగా డెవలప్ అయినట్టు. అంటే ఇప్పుడు ఈ ఆర్థిక అంశాలు చూసుకుంటేనా సంక్షేమ పథకాల వల్ల కొంచెం లోటు బడ్జెట్ కానివ్వండి, లేకపోతే కొంచెం వీటిని ఎలా చూడండి. కానీ కాకపోతే ఇక్కడ ఇంకో మైనస్ ఏంటంటే కొంచెం యువతకి స్కిల్ డెవలప్మెంట్ అనేది కొంచెం పెడితే బాగుంటుంది. ఎవరికి వాళ్ళు ఏదో ఒక వృత్తి నేర్చుకునేది గవర్నమెంట్ అయినా ఆలోచించాల్సింది ఏంటంటే స్కిల్. ఇప్పుడు చదువుకుంటున్నారు, ఏదో కంపెనీల కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఏదైనా నేర్చుకుందాము స్కిల్ డెవలప్మెంట్, ఏదైనా వర్క్ నేర్చుకొని దాని ద్వారా వేరే మన ఇండివిజువల్గా బతికే ఆ ఎబిలిటీ రావాలి. అంతేగాని ఏ కాడికి కంపెనీ రావాలి, ఆ కంపెనీలో పనిచేయాలి అనే కాన్సెప్ట్ లేకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చదువు ఒక ప్రామాణికంగా, అంతేగాని చదువే లైఫ్ కాదు. ఏదో ఒకటి చేసుకొని బతకాలి, కానీ ఒక కంపెనీ వస్తేనే లేకపోతే ఇండస్ట్రీలో వస్తేనే మనిషి డెవలప్ అవుతాడనేది అది అబద్ధం. సో ఈసారి 175కి ఎన్ని రావచ్చండి? నా ఒపీనియన్ అయితే 135 నుండి 140 అయితే ఏమాత్రం తగ్గేది లేదు. కాకపోతే మ్యాక్సిమం జగన్ హార్ట్ఫుల్గా గుండె మీద చేసుకొని ఓటేస్తే మాత్రం డోకలేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.